ముద్రగడ పద్మనాభన్ అంటే మహామౌలు ఓడిపోయిన ఈ నియోజకవర్గంలో రెండోసారి కూడా గెలిచారు. ఎమ్మెల్యే గారు ఇవాళ పుట్టినరోజు, ఎమ్మెల్యే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చూడాలి? అంటే మీకు ఎంపీ సీట్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ఇక్కడే ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వెంటనే మొట్టమొదటి కండవా నా కేసు ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్రికన్న శుద్ధిగా పనిచేస్తూ ఒక పర్యాయం ఓడిపోయినా ఎక్కడా కూడా ప్రజలతోటి మమేకమయ్యి ఏ రకంగానూ కూడా నిస్పృహలకు చెందకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ మా నాయకులు అందరి సహకారంతో, మా కేటర్ సహకారంతో 19లో 16,000 మెజార్టీతోటి నెగ్గడం జరిగింది. టికెట్ లేదు దొరబాబు గారు చెప్పిన తర్వాత కూడా గత ఏడాది అలా జరిగింది, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో దొరబాబు మాస్ లీడర్ అని చెప్పడానికి ఇంతమంది జనం తరలి వచ్చారు. ఇది ప్రజలతోటి మమేకమయ్యి 25 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో నేను వచ్చి 25 సంవత్సరాల నుంచి కూడా ప్రతినిత్యం ప్రజలతోటి మమేకమై పనిచేయడం వలన ఈ రోజున ఇంత అభిమానం చూపించారు. ఈ రోజున ఒక ఇన్ఛార్జిని నియమించినా కూడా ఎక్కడా కూడా ప్రజల అభిమానం తగ్గకుండా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మీరు మరలా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీ విన్నపం విన్నవించి ఈ టికెట్ మీరు పోటీ చేయాలనే సంకల్పంతో ఈ రోజున వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. తప్పనిసరిగా ఈ టికెట్ మరొకసారి పునరాలోచించి నాకు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేదిక ద్వారా కోరడం జరిగింది. దొరబాబు గారు కాకలు తీరిన రాజకీయ కుటుంబం, సిద్దరామయ్య లాంటి వారి అభ్యాసం కూడా మీకు ఉంది. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ, జనసేన మీకు ఎరాస్తున్న పార్టీలోకి రండి స్వాగతిస్తా ఉన్నాయి. ఆ ప్రతిపాదన ఏమైనా ఉందా? ఆహ్వానించడం మటుకు వాస్తవమే. కానీ ఈ రోజుకి కూడా నేను ఎవరితోని కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను అపీల్ చేసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఒక్కసారి సర్వే చేసి నా యొక్క ఇదిని సర్వే బాగోకపోతే నేనే పోటీ చేయను, ఓడిపోయే పరిస్థితి ఉంటే నేను పోటీ చేయవలసినంత అవసరం కూడా నాకు లేదు. కాబట్టి ఒక్కసారి మీరు పరిశీలన చేయండి అని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ఐపాక్ టీం ఏదైతే ఉందో వాళ్ళు క్షేత్రస్థాయిలో తిరగకుండా లోకల్ గా ఉన్న నాయకులతో, లోకల్ మీడియాతో పాటు సర్వే చేసిస్తున్నారు. అందుకే పొరపాట్లు వస్తున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇది కొంతమంది నాయకులు రాజకీయాల ప్రలోభంగా ఈ రోజున టిక్కెట్లు అయ్యి కూడా మార్పులు జరుగుతున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. అటువంటిది కాకుండా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఎవరున్నారనేది గుర్తించి వారిని గుర్తిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నేను ఈ రోజున ఇంతమంది జనాభా వచ్చారు అంటే, ఓ పక్కన ఇన్ఛార్జిని డిక్లేర్ చేసినా కూడా వచ్చారు అంటే వారి యొక్క అభిమానం, వారి యొక్క ప్రతి ఒక్కరూ కూడా మీరు ఉండాలని కోరుకుంటున్నారు అంటే మనం చేసిన సర్వీసు, మనం ప్రవర్తించిన ప్రవర్తన ఏదైతే వాళ్ళు గుర్తించారు కాబట్టి ఇంత అభిమానం చూపిస్తున్నారని నా భావన. తప్పనిసరిగా దాన్ని గుర్తిస్తారని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను భావిస్తాను. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ప్రతినిత్యం ప్రజల్లో ఉన్న ప్రజలతో మమైకమే పనిచేస్తాం. అందుకు నిదర్శనం ఈ రోజు ఇంతమంది వేరే ఇన్ఛార్జిని ప్రకటించిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చారంటే జనాదరణ ఉంది. ఖచ్చితంగా సీఎం గారిని అప్పీల్ చేయడం జరిగింది. మరోసారి మీరు సర్వే చేయించండి, సర్వేలో నాకు అనుకూలంగా వస్తే టికెట్ ఇవ్వండి, ఓడిపోతుంటే నాకు అవసరం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదే సమయంలో బీజేపీ, టీడీపీ లేదంటే జనసేన నుంచి కూడా ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయి. అది మాట మాత్రం వాస్తవంగానే నేను ఎవరితోటి టచ్లోకి వెళ్ళలేదు. ఇంకా జగన్ మీద నమ్మకంతో ఉన్నాను. ఖచ్చితంగా ఇక్కడి నుంచి గెలుస్తాను, ముఖ్యమంత్రి టికెట్ ఇస్తాను నమ్మకం నాకు ఉందని దొరబాబు గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ దొరబాబుతో సాంబశివరావు, బీఆర్కే న్యూస్, పిఠాపురం.